ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈ రోజుల్లో మన జీవితం చాలా వేగంగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు పనులు, కుటుంబ బాధ్యతలు, ఆలోచనలు, ఇలా ఎన్నో విషయాల్లో మనం చాలా బిజీగా ఉంటున్నాం. ఈ పరుగుల జీవితంలో దేవుణ్ణి ప్రశాంతంగా కూర్చుని జపించటానికి లేదా ప్రార్థన చేయడానికి కూడా చాలాసార్లు మనకు సమయం దొరకడం లేదు. కాని దేవుని స్మరణ మాత్రమే మన మనసుకు నిజమైన శాంతిని, ధైర్యాన్ని, సానుకూల ఆలోచనలను ఇస్తుంది. అందుకే మీరు ఈ వీడియోను చూస్తున్న ఈ క్షణంలోనే ఒక చిన్న భక్తి కార్యం చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ప్రియమైన దేవుని పేరును భక్తితో టైప్ చేయండి. అది ఓం నమః శివాయ, జై శ్రీరామ్, ఓం నమో నారాయణాయ, లేదా మీకిష్టమైన ఏ దేవుని నామమైనా కావచ్చు. భక్తితో దేవుని పేరు ఒక్కసారి అయినా రాస్తే మన హృదయంలో ఒక ప్రశాంతత, మనసులో ఒక నమ్మకం, జీవితంలో ఒక సానుకూల శక్తి కలుగుతుంది. కాబట్టి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ సెక్షన్లో దేవుని పేరును రాయండి. మీ జీవితంలో శాంతి, ధైర్యం, ఆశీర్వాదాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంగళవారం ప్రత్యేక పరిహారం. రేపు మంగళవారం చాలా శక్తివంతమైన రోజు. అంతేకాక అమావాస్య కూడా దగ్గరలో ఉండటం వల్ల ఈ పరిహారం మరింత ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. ఇంట్లో ఎప్పుడూ కోపాలు, గొడవలు ఉంటున్నాయా? మీ మాటలను ఇంట్లో వాళ్ళు వినట్లేదా? గౌరవించడం లేదా? పిల్లలు అయినా, భర్త, భార్య అయినా, కుటుంబంలో ఎవరో ఒకరు చాలా కోపంగా ఉంటే ఈ చిన్న పరిహారం చేయండి. ఆచరించాల్సిన విధానం: రేపు మంగళవారం సాయంత్రం మినప్పిండితో 2 చిన్న ప్రమిదలు తయారు చేయండి. ఆ ప్రమిదలలో నెయ్యి లేదా కొబ్బరి నూనె పోసి దుర్గాదేవి ముందు దీపాలు వెలిగించండి. దీపాలు వెలిగించిన తర్వాత మీకు ఎవరి కోపం తగ్గాలని ఉందో వారి పేరు మనసులో చెప్పుకోండి. ఆ తరువాత 2 మిరియాలు చేతిలో పట్టుకుని ఆ వెలుగుతున్న ప్రమిదల్లో వేయండి. దీపాలు పూర్తిగా కాలిపోయే వరకు అలాగే ఉండనివ్వండి. దీపాలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆ మిరియాలను తీసుకుని రెండింటినీ కలిసి ఒక చిన్న ముద్దలా చేసి ఇంటి బయట డస్ట్బిన్లో వేయండి. ఈ విధంగా భక్తితో ఆచరిస్తే ఇంట్లో ఉన్న కోపాలు, గొడవలు తగ్గి ప్రశాంతత పెరుగుతుందని నమ్మకం. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరిపై దేవుడి కృప ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోలో చెప్పిన విషయం మీకు ఉపయోగపడితే దయచేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా షేర్ చేయండి. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడిపై నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు. భక్తితో దేవుణ్ణి స్మరిస్తే ఆయన తప్పకుండా ఏదో ఒక విధంగా మనకు సహాయం చేస్తాడు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ధన్యవాదాలు. నమస్కారం.